श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయులందరికీ కూడా అభివందనాలు. ఈరోజు చాలా పవిత్రమైన దినం. కాంచి కామకోటి పీఠంలో 69వ పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి పుణ్య ఆరాధన. ఈ పుణ్య ఆరాధన ఈ యొక్క పవిత్రమైన దినం నాడు నాకు కాంచి కామకోటి పీఠంతో ఎలా అనుబంధం ఏర్పడింది, ఆ మహాపురుషుల యొక్క ఆశ్రయం నాకు దైవానుగ్రహం వలన ఏర్పడింది అని నేను మీతో ఈరోజు ఆ యొక్క సుసందర్భాలన్నీ మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మాది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా చాబాల గ్రామం. చాలా చిన్నతనంలోనే మేము కర్ణాటక హోస్పేట్కు విద్యాభ్యాసం కోసం మా నాన్నగారు ఇక్కడికి తీసుకొచ్చారు. మా నాన్నగారు నివర్తి సీతాపతి శర్మ గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి మరియు దేవి ఉపాసకుడు. మా కుటుంబం అంతా కూడా హోస్పేట్ మెయిన్ రోడ్ శ్రీ నగరేశ్వర దేవస్థానంలో మేము జీవించేవారం. నా యొక్క బీకామ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అనేకమైనటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి తర్వాత హోస్పేట్ బల్డోటా అనే కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాం. అదే సంవత్సరమే మా తండ్రి గారు, అంటే ఎప్పుడైతే నేను మహాస్వాములు వారు దర్శించేటువంటి విషయాలు మీతో చర్చిస్తూ ఉన్నాను అనమాట. 23/1978 అందుకు 6 నెలల ముందు మా తండ్రి గారు మరణించారు. మా తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత మా అన్నగారు కుటుంబ బాధ్యతను ఆ యొక్క దేవుని పూజ చూసుకుంటూ ఉన్నారనమాట. నేను చిన్న ఉద్యోగంలో చేసుకుంటూ ఉన్న సందర్భంలో ఒకసారి ఏం జరిగింది, మా ఇంటికి కొంతమంది క్షుద్ర విద్యలు చేసేటువంటి వాళ్ళు వచ్చారు. 3 వచ్చి మధ్యాహ్న సమయంలో మా తల్లిగారితో మాట్లాడుతూ, మీ కుమారునికి ఉద్యోగం రావాలి అంటే ఇవన్నీ చేయాలి అవి చేయాలి అని చెప్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆకర్షితులను చేసి, తర్వాత మా చెల్లెలు ఇందిరమ్మ దగ్గర ఉన్నటువంటి చెవు పోగులను కూడా వాళ్ళు తీసుకున్నారు. తర్వాత నా పైన వస్త్రాలు కూడా ఇవ్వమని చెప్పారు, ధాన్యం తీసుకున్నారు, కొద్ది పైసలు ఇచ్చాం. ఇలా అయిన తర్వాత వాళ్ళు నన్ను సాయంకాలం శ్మశానానికి రమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఆశ్చర్యమైంది. తర్వాత కాళ్ళ మొహం కడుక్కున్న తర్వాత నాకు ఒకసారి ఆలోచనలో పడ్డాను నేను. మా తండ్రి గారు గొప్ప దేవి ఉపాసకుడు, మేమెవరికి హాని చేయని వారం, ఇలా మమ్మల్ని మైమరపించి మా దగ్గర ఉన్నటువంటి ధనము ధాన్యము తీసుకొని వెళ్ళడం నిజంగా మాకందరికి కూడా ఆశ్చర్యమే. అందులో నాకు వ్యక్తిగతంగా చాలా ఆలోచనలో పడి ఆ యొక్క దేవస్థానంలో ఒక దగ్గర పడుకొని ఉన్నాను అనమాట. సాయంకాలం 5 గంటలకు నాకెందుకో హంపికి వెళ్ళాలి, ఎవరో స్వామి వచ్చారు అని నా మనసులో ఏదో అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, కాంచి కామకోటి పీఠం కానీ మహాస్వాముల వారి గురించి కానీ నాకు ఏదీ తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే నన్ను ఏదో శక్తి ప్రేరేపించడం, ఒక సైకిల్ తీసుకొని
ఒక దక్షిణామూర్తి క్యాలెండర్ మాత్రం మా ఇంట్లో ఉండింది. దాన్ని తీసుకొని నేను సైకిల్ వేసుకొని హంపీకి వెళ్ళాను. అప్పుడు మహాస్వాముల వారు హంపీలో ఉన్నారన్నమాట. వారిది అక్కడ విడిది చేసి ఉన్నారు. ఎక్కడ? హంపి విరూపాక్ష దేవస్థానం వెనకలు ఉన్నటువంటి శ్రీ విద్యారణ్య స్వాముల వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారు ఉన్నారు. నేను వెళ్ళి హంపి విరూపాక్ష దేవస్థానం బయట సైకిల్ పెట్టి తర్వాత ఆ దేవస్థానంలో దగ్గర పడుకున్నాను. నాకు తెల్లవారుజామున లేచి ఆయన ఎవరో ముసలాయన ఉన్నట్టు అనిపిస్తుంది నా మనసులో. ఆయన వచ్చారు అన్నట్టుగా నాకు ఇంతవరకు కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను. అలా ఒక ఆయన వచ్చారు కదా అని అక్కడ ఉన్నటువంటి వారిని వెళ్తూ ఉంటే అడిగాను, ఇక్కడ వరకు ముసలాయన ఎవరో స్వామి వచ్చారన్నారంటే ఆయన అప్పుడు నదికి స్నానానికి వెళ్ళిపోయారండి అన్నారు. ఆశ్చర్యమైంది. 5 గంటలకెల్లా ఆయన వెళ్ళిపోయారా నది స్నానానికి అని నేను చాలా వేగంగా నది దగ్గరికి వెళ్ళాను. తుంగభద్ర నది తీరంలో ఆయన అప్పటికే స్నానం చేసి జపానికి కూర్చున్నారు. నేను దూరం నుంచి చూసి ఆశ్చర్యమైన నాకు మొట్టమొదటిది ఏంటంటే, నాకు అప్పుడు వయసు 24 ఏళ్ళు. 24 ఏళ్ళు ఉన్న ఆయన నేనే లేచి నమస్కారం చేసుకుని నది జపము తపము చేసుకోలేనటువంటి నేను అంత వృద్ధుడు అలా అంతటి చెల్లిలో ఎలా ఆయన స్నానం చేసి అలా కూర్చున్నారని నాకు మొట్టమొదట నాపై నాకే జిగుప్స ఏర్పడింది అనమాట. తర్వాత 10 నిమిషాలకు ఆయన శిష్యులతో పాటు వస్తున్నారు. నాకు జ్ఞాపకం ఉంది ఆయన ఒకరు కుమరేషన్ అని ఇంకొకరు బాలు అని. నేను తర్వాత కాంచీలో వారిని గుర్తించాను, అది వేరే విషయం. తర్వాత నేను స్వామివారు అక్కడ కూర్చున్నారు. విద్యారణ్యుల వారు బృందావనం దగ్గర. దానికి అనుకున్న వారు కూడా వారే అని చెప్పి తర్వాత తెలిసింది. వెళ్ళి ముందర ఉంటే నిల్చుకున్నాను. ఆయన నన్ను ముందుకు రమ్మన్నారు, కూర్చోబెట్టుకున్నారు. తర్వాత చెవు దగ్గర పెట్టుకొని ఏమో చెప్పమన్నారు. నేను చదివిన వృత్తాంతం అంతా చెప్పి, ఈ విధంగా నా యొక్క వస్తువులు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు క్షుద్ర వీధిలో ఏమైనా శ్మశానంలో ఏమైనా చేస్తారా, మేము దేవస్థానంలో మా తండ్రి గారు పూజ చేసేవారు కదా అని వివరాలని చెప్పగానే ఆయన నాతో, మీరు దానం ఇచ్చారు, వాటిని మీకేమి దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు, మీకేం అపాయం లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ దక్షిణామూర్తి క్యాలెండర్ను అక్కడ గోడపైన తగిలించమని చెప్పారు కుమరేషన్ గారికి. దాన్ని తగిలించారు ఆయన. స్వాముల వారు నాతో మాట్లాడి, నీవు ఆదివారం సహస్ర గాయత్రి చేయమని చెప్పారు. అది జరిగిండేది ఎప్పుడు? 23 నవంబర్ 1978. అప్పుడు నాకు 24 ఏళ్ళు. కాలయుక్తినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, కార్తీక మాసం, బహుళ అష్టమి, గురువారం, మఖా నక్షత్రం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, నా నక్షత్రం కూడా మఖా నక్షత్రమే, సింహరాశి. మరి వారు నేను దర్శించుకున్న దినం గురువారం, అట్లా కార్తీక మాసం నాడు. తర్వాత వారిని అక్కడ దర్శించుకొని వచ్చేసిన తర్వాత నేను ఎక్కువగా ఆలోచన చేయలేదు. నాకు మరలా అదేం జ్ఞాపకము రాలేదు. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. తర్వాత ఆ నగరేశ్వర దేవస్థానం వాళ్ళ ట్రస్టీలు ఎన్నో మార్లు ఎన్నికలు వెళ్ళి పిలిచారట వారిని రమ్మని, దేవస్థానం విజిట్ చేయమని. అయితే ఆయన ఎప్పుడూ రాలేదు. ఆశ్చర్యపరిచేటట్లుగా ఆయన మహాస్వాముల వారు 17/1/1979 బుధవారం నాడు నగరేశ్వర దేవస్థానానికి వచ్చారు. ఇది రికార్డులో ఉంది. కాళయుక్తనామ సంవత్సరం, బహుళ చవితి, బుధవారం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళ చవితి, పూర్వ పల్గుని నక్షత్రం. ఆ రోజు వారు వచ్చి ఇక్కడ నాగభూషణం ఎక్కడా అని అడిగారట. అక్కడ దేవస్థానం ట్రస్టీలు చెప్పారు, స్వామివారి కొడుకండి, ఆయన ఇప్పుడు లేరు, బల్డోటా అనే కంపెనీలో జాబ్ చేస్తున్నారంటే ఆయన పిలిపించండి అన్నారట. నేను ఉద్యోగం చేస్తూ ఉంటే మాకు చెప్పారు, మా ఓనర్ చెప్పాడు, ఎవరో ముసలాయన ఎవరో స్వామి వచ్చారట, మిమ్మల్ని పిలుస్తున్నారంటే అక్కడ నేను సైకిల్ వేసుకొని చిరాగ్గా వచ్చాను. ఈయన ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, ఈయన నాతో ఏం పని, ఏదో అడిగాను కదా అయిపోయింది, మరలా ఆయన నా దగ్గర రావడం ఏమిటి అని నేను చాలా సీరియస్గా వచ్చి సైకిల్ అక్కడ పెట్టేసి నిల్చుకున్నాను. అంతలోనే స్వాముల వారి లోపల దేవాలయాలని చూసుకొని బయటికి వస్తూ నా ముందు నిల్చుకున్నారు. నిల్చుకొని ఒకసారి నన్ను తదేకంగా చూసి,
ఒకసారి అభయహస్తంతో ఇలా చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అది మహాస్వాముల వారిని నేను దర్శించుకున్న రెండవ మారు. అంటే ఆయన కృప వలన ఆయనే సంకల్పించి నన్ను అనుగ్రహించవలా అనేటువంటి కరుణా దృష్టితో చేసినటువంటిది. తర్వాత ఆశ్చర్యం అంటే నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. అదే సంవత్సరం 10th October 1979 కరెక్ట్గా 9 నెలలకు నాకు వివాహం జరిగింది. తర్వాత ఆ ఉద్యోగం చేస్తున్నాను యథాప్రకారం. ఇలా ఉండగా మరి ఏం జరిగింది, ఉద్యోగం తర్వాత నేను అందరి యోగులను దర్శించుకునేటువంటి వాడిని. కావలిలో బండ్లమాంబ అని ఒక ఆమె ఉంది. ఆమె దగ్గరికి ఒకసారి పిలిపించుకోవడం, నేను ఆమె దర్శించుకోవడం జరిగింది. ఆమెది దర్శించుకోవడానికి ఒకసారి వెళ్ళాను. కావలికి వెళ్ళేటప్పుడు ఎన్ రూట్లో కాంచీపురం వెళ్ళడం, నా భార్య పిల్లలతో పాటు మహాస్వాముల వారు చాలా వృద్ధులు దూరంగా ఉన్నారు, వాళ్ళని మేమందరూ కూడా దర్శించుకొని నమస్కరించుకున్నాం. తర్వాత ఇంకొకటి, ఆయన 100th సెంటనరీ సెలబ్రేషన్స్ 1993లో జరిగాయి. దాంట్లో కూడా భాగ్యవశాత్తు నేను దాంట్లో పాల్గొనడం జరిగింది. ఎవరో నాకు చెప్పారు, ఒక మీటింగ్ జరుగుతోంది, మీరు వెళ్ళండి అని. దాని గురించి సంబంధించిన మీటింగ్లు జరుగుతూ ఉంటే నేను వెళ్ళాను. మహాస్వాముల వారి పూర్వాశ్రమం యొక్క తమ్ముడు శ్రీ కుంజు శాస్త్రి గారు కూడా దాంట్లో ఉన్నారు. అప్పుడు ఆ యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ గురించి ఇంకా వివరాలు తర్వాత చెప్తాను. ఆ విధంగా వైభవంగా జరిగాయి. ఆ సెంటనరీ సెలబ్రేషన్స్లో పాల్గొని నేను మరొకసారి ఆ యొక్క కమిటీ సభ్యులందరితో కలిసి కాంచీపురం వెళ్ళడం జరిగింది. కాంచీపురంలో మహాస్వాముల వారిని నేను దర్శించుకోవడం. తర్వాత మరి ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఆ సెంటనరీ సెలబ్రేషన్ సభ్యులు కొంతమంది హోస్పేట్లో గణపతి దేవస్థానం చేస్తాము, దానికి స్వామివారి అనుమతి తీసుకోండి, అలాగైతే ఈ యొక్క ప్రముఖమైన పారిశ్రామికవేత్త శ్రీ హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారు మనకు సహాయం చేస్తారు, నన్ను పురమాయిస్తే నేను కామాక్షి దేవస్థానంలో ఉన్నాను. అప్పుడే నా సౌభాగ్యం, కామాక్షిదేవి ప్రదక్షిణం చేస్తున్నారు. ఎవరు? శ్రీ శేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. వారి దగ్గరికి వెళ్ళి, హోస్పేట్లో ఈ విధంగా గణపతి దేవస్థానం చేయాలనుకుంటున్నాను, మీరు అనుమతి ఇవ్వాలి అంటే తప్పకుండా అన్నారు ఆయన. ఆశ్చర్యం ఏంటంటే, దాన్ని తీసుకొచ్చి శ్రీ రంగన్ గౌడ్ గారికి చెప్పాను. స్వామివారు ఒప్పుకున్నారు, మనమంతా కలిసి చేస్తే బాగుంటుంది అంటే ఆయన అన్నారు, వారు ఒప్పుకోవడం కాదు, కాంచి పరమాచార్య స్వామి వారు ఒప్పుకోవాలి అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన పైన అంతటి మహాగౌరవం. అప్పుడు ఆయన చెప్పారు, నాగభూషణం, కాంచి మహాస్వామి పరమాచార్య స్వామి వారే మనందరికీ ఆయన మార్గదర్శనం చేసేటువంటి వారు అని చెప్పడం జరిగింది. తర్వాత నాకు ఆయనకు ఉన్నటువంటి కాంచి పరమాచార్య స్వామి వారికి శ్రీ రంగన్ గౌడ్ గారికి ఉన్నటువంటి కొన్ని విషయాలు నాకు అప్పుడు ప్రశ్న చెప్పడం జరిగింది. ఇదంత దైవలీలగా కాంచి పరమాచార్య స్వాముల వారిని నేను దర్శించుకోవడం. ఇంకొక మహత్తరమైన విషయం ఏంటంటే, 1983లో కాంచి పరమాచార్య స్వాముల వారి యొక్క రథయాత్ర ఒకటి ఏర్పాటు జరిగింది. ఆ రథయాత్రలో మహాస్వాముల వారు 2008లో రథయాత్ర ఎక్కడెక్కడైతే మహాస్వాముల వారు 6 ఏళ్ళు దక్షిణాదిలో సంచారం చేశారో ఆ ప్రాంతాల్లో మరి ఒక్క మారు మేము వెళ్ళి రథయాత్ర చేయడం జరిగింది. ఆ రథయాత్ర 2008లో అప్పుడు కాంచి మఠానికి వెళ్ళడం, శ్రీ జయేంద్ర స్వాముల వారి ద్వారా ఆశీర్వాదం మరియు దివ్య పాదుకలు నాకు అనుగ్రహించారు. ఆ విషయాలన్నీ ముందు తరంగంలో నేను సంపూర్ణంగా చెప్పుకుంటాను. ఈ విధంగా కాంచి కామకోటి పీఠాన్ని మహాస్వాముల వారి దివ్యానుగ్రహంతో నాకు సంబంధం ఏర్పడింది. ఆ దివ్యానుగ్రహం లోకమంతా అందరిని రక్షించని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను అత్యంత వినయంగా మహాస్వాముల వారి దివ్య చరణాలను సమర్పిస్తాను. ఇట్లు హరహర శంకర, జయ జయ శంకర. ఈరోజు శ్రీ జయేంద్ర స్వామి వారి పుణ్య ఆరాధన, వారి దివ్యానుగ్రహాలు మనందరిపైన ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ.